Hi students, I am Samsara from SS Maths Academy. లొకేషన్ ఆఫ్ ద రూట్స్ నుండి ఈరోజు మనం టైప్ 3 చేద్దాం. టైప్ 3 కండిషన్ ఏంటిదంటే వన్ రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ నెంబర్ కే అండ్ అదర్ రూట్ ఈజ్ లెస్ దాన్ దట్ నెంబర్ కే. అంటే ఏదైనా ఒక నెంబర్ ఫిక్స్ చేసుకుంటే కే అనే నెంబరు మనకు ఉండే రెండు రూట్స్లో ఒక నెంబర్ ఏమో ఒక రూట్ ఏమో కే కన్నా తక్కువ ఉండాలి, ఒక రూట్ ఏమో కే కన్నా ఎక్కువ ఉండాలి. సో మన ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 డెల్టా గ్రేటర్ దాన్ 0 తీసుకున్నప్పుడు కర్వ్ అనేది కాన్కేవ్ అప్ వస్తుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్. ఇక డెల్టా గ్రేటర్ దాన్ 0 కాబట్టి 2 రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. లేదంటే స్టూడెంట్స్ ఏ లెస్ దాన్ 0 తీసుకున్నప్పుడు ఏ లెస్ దాన్ 0 డెల్టా గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే కర్వ్ కాన్కేవ్ డౌన్ వస్తుంది, 2 రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎక్స్ యాక్సిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్. సో ఈ నెంబర్ ఆల్ఫా, ఈ నెంబర్ బీటా. ఈ కండిషన్ లో మనకి 2 డయాగ్రామ్సే ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకంటే ఏమన్నాడు చూడు, ఉన్న రెండు రూట్స్ లో ఒక రూట్ ఏమో కే అనే నంబర్ కన్నా ఎక్కువ ఉండాలి, ఇంకొక రూట్ ఏమో కే అనే నంబర్ కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనం కేని ఎక్కడ తీసుకోవాలి? లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఎక్కడో ఒక చోట కే అనే నెంబర్ పెడితే కే అనే నెంబర్ కన్నా ఆల్ఫా చిన్న వాల్యూ, కే అనే నెంబర్ కన్నా బీటా పెద్ద వాల్యూ. సో ఇక్కడ కే తీసుకుందాం. అంటే వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం కే అనే నెంబరు లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రెండు డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్ కదా మన ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కావాల్సింది. రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిది? ఇదిగో డెల్టా పాజిటివ్. కాబట్టి ఫస్ట్ కండిషన్ డెల్టా గ్రేటర్ దాన్ 0 అనే తీసుకోవాలి. సెకండ్ కండిషన్ చూడండి, కే అనే నెంబర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్కి ఇంటర్సెక్ట్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ కే వాల్యూ మొత్తానికి ఎక్స్ యాక్సిస్ కి బిలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద కే అనే నెంబరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఇంటర్సెక్ట్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ కే వాల్యూ, ఇది ఎక్స్ యాక్సిస్ కి అబౌవ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే వాల్యూ నెగిటివ్. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే, ఏ వాల్యూని ఎఫ్ ఆఫ్ కే మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే చేస్తే పాజిటివ్, ఇంటూ నెగిటివ్ చేస్తే నెగిటివ్. సో ఈ రెండింటిని బట్టి కామన్ పాయింట్ ఏంటంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మైనస్ బి బై 2a గురించి కదా. మరి మైనస్ బి బై 2a అనేది కే కన్నా పెద్దదా, కే కన్నా చిన్నదా, ఈక్వల్ గా ఉంటుందా? యాక్చువల్గా మనకి ఈ కర్వ్ మొత్తానికి ఇక్కడ ఎక్కడో మినిమం వాల్యూ అనుకుందాం. మినిమం వాల్యూ అనుకుందాం. ఇది x ఈక్వల్ టు మైనస్ బి బై 2a దగ్గర కే అనే నెంబరు ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండాలని చెప్పాను. పర్టికులర్గా ఇక్కడే ఉండాలని చెప్పలా. అంటే కే వాల్యూ ఇక్కడ ఉండొచ్చు, కే వాల్యూ ఇక్కడ ఉండొచ్చు, లేదంటే కే వాల్యూ ఇక్కడ ఉండొచ్చు, కే వాల్యూ ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇక్కడ కూడా ఉండొచ్చు కే వాల్యూ. మరి ఇప్పుడు మైనస్ బి బై 2a అనేది కే కన్నా చిన్నదా, లేదా కే కన్నా పెద్దదా, లేదా కేతో ఈక్వల్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేము ఇక్కడ. సో ఆల్ఫా లెస్ దాన్ కే లెస్ దాన్ బీటా. దీని మొత్తానికి కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఆల్ఫా లెస్ దాన్ కే లెస్ దాన్ బీటా. కే అనేది ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండాలి అని చెప్పా కానీ ఎక్కడ ఉంటుందో మనకి ఎగ్జాక్ట్ గా చెప్పలేము. మరి అప్పుడు ఇక్కడుంటే
కే కన్నా మైనస్ బి బై టూ ఏ చిన్నది. ఒకవేళ ఇక్కడ ఉంటే మైనస్ బి బై టూ ఏ కన్నా కే కన్నా మైనస్ బి బై టూ ఏ పెద్దది. మరి ఇక్కడ కే వాల్యూ ఇక్కడ ఉంటే ఈక్వల్. సో అందుకని ఇందులో మనకి థర్డ్ పాయింట్ రాదు. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్ అడిగినప్పుడు మనం ఈ రెండు కండిషన్సే అప్లై చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కంప్లీట్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఈ రెండిట్లో ఉన్న కామన్ ఇంటర్వల్ ఏదైతే ఉందో మనకు అది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, 1 root ఈజ్ గ్రేటర్ దాన్ కే అండ్ 1 root ఈజ్ లెస్ దాన్ కే. ఒక రూట్ ఏమో కే కన్నా చిన్నది అవ్వాలి, ఒక రూట్ ఏమో కే కన్నా పెద్దది అవ్వాలి. అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రెండు కండిషన్స్ అప్లై చేయాలి. డెల్టా గ్రేటర్ దాన్ 0 అండ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే లెస్ దాన్ 0. ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు రెండిట్లో ఉండే కామన్ ఇంటర్వల్ ఏదైతే ఉందో మనకు అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టైప్ 4 చూడండి స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ 1 రూట్ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వల్ k1, k2. అంటే మనకు ఉండే రెండు రూట్స్ లో ఏదో ఒక్క రూట్ మాత్రమే ఈ ఇంటర్వల్ కి లైస్ అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా గ్రేటర్ దాన్ 0. కర్వ్ ఏంటిది? కాన్కేవ్ అప్. కాన్కేవ్ అప్. ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ 0 కాబట్టి రెండు రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండు రూట్స్ లో ఏదైనా ఒక్క రూటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్ తీసుకున్నాం అనుకో, k1, k2 అనే ఇంటర్వల్లో ఉండాలి అంటున్నాడు. k1, k2 అనే ఇంటర్వల్లో ఉండాలి అంటున్నాడు. లేదు సార్, బేటానే ఎందుకు ఉండాలి? ఆల్ఫా కూడా ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ఏదో ఒక్క నెంబర్ మాత్రమే, రెండు కాదు. సో అప్పుడు ఇక్కడ k1 ఉంటే ఇక్కడ k2 ఉంటుంది. లేదు సార్, ఏ లెస్ దాన్ 0 తీసుకుందాం, అప్పుడు కాన్కేవ్ డౌన్ కదా, ఇక్కడ కూడా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది. సో ఇది ఆల్ఫా, ఇది బేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా తీసుకున్నాం అనుకో, ఇది k1 అవుతుంది, ఇది k2 అవుతుంది. లేదు ఇక్కడ బేటా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇది k1 అవుతుంది, ఇది k2 అవుతుంది. ఓకేనా? ఇది f ఆఫ్ x అనే కర్వ్. f ఆఫ్ x అనే కర్వ్. సో ఇదంతా f ఆఫ్ x, ఇదంతా f ఆఫ్ x. ఒకవేళ క్వశ్చన్ ఎలా అడిగితే f ఆఫ్ x అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వల్ 2, 3 లేదా 2, 5. ఉన్న రెండు రూట్స్ లో ఏదైనా ఒక్క రూట్ మాత్రం ఆ ఇంటర్వల్ కి మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఈ 4 డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిది? అన్నిట్లో డెల్టా గ్రేటర్ దాన్ 0నే వస్తుంది. డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0నే కదా. సో ఇక్కడ ఈక్వల్ కాదు. మళ్ళీ డెల్టా ఈక్వల్ 0 అంటే రెండు రూట్స్ ఇంటర్వల్ లైస్ ఉంటాయి, రెండు రూట్స్ ఉంటాయి k1, k2 మధ్యలో. కానీ ఒక్క రూటే అంటున్నాడు కదా, కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0 రావాలి. ఇంకేం రాయొచ్చు సార్ అంటే, ఇప్పుడు చూడండి, k1 అనేది f ఆఫ్ x అనే కర్వ్ని ఇంటర్సెక్ట్ అయితే ఇది f ఆఫ్ k1. ఇది ఎలా ఉంది? x యాక్సిస్ బిలో ఉంది కాబట్టి నెగిటివ్. ఇప్పుడు k2ని కనుక నువ్వు ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే ఈ కర్వ్ని, ఇది f ఆఫ్ k2. ఇది ఎలా ఉంది? x యాక్సిస్ అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్. ఇక్కడ చూడు, k1 అనేది ఇక్కడ ఉంది అంటే x యాక్సిస్ అబోవ్ ఉంది, f ఆఫ్ k1 పాజిటివ్. k2 f ఆఫ్ x ఇంటర్సెక్ట్ అయితే f ఆఫ్ k2, ఇది బిలో x యాక్సిస్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్. ఇక్కడ చూడండి, ఇది k1 కాబట్టి ఇది f ఆఫ్ k1 x యాక్సిస్ బిలో ఉంది కాబట్టి నెగిటివ్. f ఆఫ్ k2 చూడు, x యాక్సిస్ అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్. ఇక్కడ f ఆఫ్ k1 x యాక్సిస్ అబోవ్ కాబట్టి పాజిటివ్. f ఆఫ్ k2 చూడు,
బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి నెగిటివ్. ఎఫ్ ఆఫ్ k1 నెగిటివ్, ఎఫ్ ఆఫ్ k2 పాజిటివ్. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 ఏమవుతుంది? నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ ఇంటూ నెగిటివ్. కాబట్టి నాలుగిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిదంటే ఎఫ్ ఆఫ్ k1 k2 నెగిటివ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవసరమైన కండిషన్స్ ఈ రెండు కండిషన్స్, డెల్టా గ్రేటర్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 నెగిటివ్ 0. ఇక్కడ మైనస్ b బై గురించి చెప్పలేం, ఎందుకంటే మైనస్ b బై 2 అనేది k1 కన్నా చిన్నదా k2 కన్నా ఎక్కువ, k1 కన్నా ఎక్కువ అనేది ఎగ్జాక్ట్లీ మనం పరిగణించలేము. సో అందుకని మైనస్ b బై 2a గురించి కన్సిడర్ చేయము. ఇక్కడ ఓన్లీ నాలుగిట్లో డెల్టా పాజిటివ్ ఉంది, ఎఫ్ ఆఫ్ k1 ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 నెగిటివ్ ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ ఇంటర్వల్ ఇన్ ద k1 k2 అని క్వశ్చన్ అడిగితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, సమ్ ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ ఇన్ ద 2,5 అంటే k1 ప్లేస్ లో 2, k2 ప్లేస్ లో 5, 2,5 అన్నప్పుడు. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఇది, ఎఫ్ ఆఫ్ 5 ఇది, అంటే ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 5 లెస్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ 2 అంటే వాడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ వచ్చింది, ఎక్స్ ప్లేస్ లో 5 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 5 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 5 చేసి లెస్ దాన్ 0 చేయాలి. అలానే డిస్క్రిమినెంట్ b² - 4ac గ్రేటర్ దాన్. ఈ రెండిట్లో కామన్ ఇంటర్వల్ వచ్చింది కదా మనకి ఆన్సర్, అదే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. టైప్ 4 ఒకసారి జాగ్రత్త చూసుకున్న స్టూడెంట్స్.